శ్రీ లక్ష్మీ వీరనారాయణ ఆలయంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించిన భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ లక్ష్మీ సహిత వీరనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం దొడ్ల వీణ జనార్దన్ రెడ్డి జూల గీత మల్లికార్జున్ దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. గ్రామంలోని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరినట్లు తెలియజేశారు. జక్కా సురీక్ష చింతకింది హరిప్రియ కళ్యాణం సందర్భంగా కూచిపూడి నృత్యం చేసి భక్తులను అలరింపచేశారు. ఉదయం 5 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు నగర సంకీర్తన జరిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగ శాస్త్రి, ఋషీందర్, సోమిరెడ్డి, కృపాకర్ రెడ్డి, మాధవరెడ్డి, వీరమల్లయ్య, అరుణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఒక తెర అని అడ్డు తెర పడుతూ ఉంటాం, తీయగా రాదా మన లోపల పరమాత్మను తెలుసుకోలేకుండా ఉండేటువంటి తెర ఒకటి అడ్డుగా ఉన్నది. పదము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన దక్షిణ కాశీ తుంబావతి పట్టణం కొలనుపాక గ్రామంలో వేయించేసిన శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి వారి దివ్య దేవాలయంలో ఎంతో వైభవపేతంగా శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నాం. భక్తులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందున్నారు. ఈ గోదాదేవి కళ్యాణం యొక్క విశేషం భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి అవినాభావాన్ని తెలిపేటువంటి విశేషము, అలాగే అద్వైత భావనని తెలిపేటువంటి తత్వంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని చెప్తాం. గోదాదేవి కళ్యాణం ద్వారా అహంకార రహితమైనటువంటి భక్తి భావాన్ని పెంపొందుకోవాలి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన చేస్తూ గోదాదేవి కళ్యాణాన్ని జరుపుతూ ఉంటాం. ఈ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం చేయడం ద్వారా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నారు.
అటువంటి పరమాత్మ రూపమైనటువంటి ప్రకృతిని పరమాత్మ రూపంలో దర్శించి ప్రకృతిని రక్షించాలి. ప్రతి మానవాళికి ఉపయుక్తమైనటువంటి మంచి పనులు చేయాలి. తద్వారా పరమాత్మ అనుగ్రహిస్తారు. స్వయంవరం అంటే మనం ఇష్టపడి వరించడం, కానీ గోదాదేవి కళ్యాణంలో దైవ వరం, దేవతామూర్తే ఇష్టపడి వరించాలి. అలా మనం మంచి పనులు చేయడం ద్వారా, ప్రకృతిని కాపాడడం ద్వారా ఆ పరమాత్మ ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావించి, మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆ పరమాత్మ మనందరూ కూడా అనుగ్రహిస్తారు అనే గొప్ప విశేషాన్ని అందరం కూడా తెలుసుకొని ప్రకృతిని కాపాడుదాం, పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఉన్నమో నారాయణాయ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.